అంటున్నాడు. అంటే ఇప్పుడు ఆయన మెయిన్ కాన్సెప్ట్ ఏంటి? స్వార్థ ప్రకటిస్తున్నాడు, మారు మనసు పొందాలంటున్నాడు, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిజం తీసుకోవాలంటున్నాడు. ఇది మాత్రమైనా బలంగా చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. ఒకవేళ ఎక్కడైనా స్వస్థత జరిగించాడా? అది కూడా వాక్యం చెప్పడానికే. ఇప్పుడు ఒక ఊళ్ళోకి వచ్చాడు ఆయన. ఊళ్ళోకి వచ్చిన తర్వాత ఎప్పటి నుంచో స్వస్థత లేకుండా ఉన్న వ్యక్తులు ఎవరుతున్నారు వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నాడు. వాళ్ళు ఒక్క స్వస్థపరిచేటికి ఊరంతా కలిసి వచ్చి కూర్చునేది, వాళ్ళందరూ కూర్చోడు వాక్యం చెప్పాడు ఆయన. ఆయన మెయిన్ కాన్సెప్ట్ ఏంటి? వాక్యం చెప్పాలి, వాళ్ళకి సత్యాన్ని ప్రకటించాలి, సత్యాన్ని వాళ్ళ హృదయాన్ని నింపాలి. ఇదే ఆలోచన ఆయన ఉన్నాడు ఇప్పుడు కూడా. ఆయన మెయిన్ కాన్సెప్ట్ అదే. కానీ ఈ రోజున చాలామంది ఎలా తయారయ్యారంటే ఆయన స్వస్థపరిచారు కాబట్టి మేము స్వస్థపరుస్తాం, ఆయన స్వస్థతనిచ్చారు కాబట్టి మేము స్వస్థతని ఇవ్వగలుగుతాం అని చాలామంది తయారయ్యారు. దాన్ని దేవుడు యాక్సెప్ట్ చేయట్లేదు. అంటే మనకు విషయం అర్థమవుతుంది. ఏమని దేవుడు యాక్సెప్ట్ అయింది ఈ రోజున క్రైస్తవులు చేస్తున్నారు. దేవుడు అంతగా పట్టించుకున్న దాన్ని దేవుడు ఏమాత్రం కూడా అసహించుకున్న దాన్ని. అంటే ముఖ్యం చెప్పాలంటే స్వస్థత కోసమే దగ్గరికి వస్తారా, తిండి కోసమే దగ్గరికి వస్తారా? గెట్ అవుట్ అన్నాడు ఒక టైంలో. ఎవరి తర్వాత ఆరోగ్యంలో మనకు చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది. మీరు తిండి కోసం నా దగ్గరికి అయితే రాకండి అంటాడు, స్వస్థత కోసం అయితే నా దగ్గర రాకండి అంటున్నాడు. అంటే ఆయన మెయిన్ కాన్సెప్ట్ ఏంటి? స్వస్థతలు కాదు, తిండి కాదు, తిండి పంచిపెట్టడం కాదు. మరి ఏంటైనా అంటే వాక్యం ప్రకటించాలి, మీరు మారు మనసు పొందాలి, పాపక్షమామృతం బాప్తిజం పొందుకోవాలంటున్నాడు. మరి దీన్ని జరిగించాలి. కానీ అది అర్థమైన ఆలోచన వైపు నడిపిస్తారా? ఈరోజు చాలామంది చేసే పని అదే. క్రైస్తవులు చెప్పుకుంటున్నారు కానీ జనాల్ని వ్యర్థమైన దారిలో నడిపిస్తున్నారు. చాలా బాధాకరం, చాలా ఆవేదన పరిస్థితి.